హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో 4 to 5 ఇయర్స్ బేబీకి 2 లేయర్స్ ఫ్రిల్స్ ఫ్రాక్ని ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేయాలి అన్నది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కింద కామెంట్ చేయడం మర్చిపోకండి. కామెంట్ చేయండి. ఇంకా వీడియోని స్టార్ట్ చేద్దాం పదండి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఈ ఫ్రాక్ని డిజైన్ చేయడానికి నేను తీసుకున్న 2 లేయర్స్ని ఎంత మెజర్మెంట్ తీసుకున్నాను, ఏ విధంగా తీసుకున్నాను అన్నది నేను పేపర్ మీద ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఇదిగోండి మెజర్మెంట్స్. ఇక్కడ ఫస్ట్ బాడీ లెంత్ చూడండి, కింద 7.5 ఉంది కదా. 7.5 అంటే 2 ఫోల్డ్స్ మీద 15 ఇంచెస్ వస్తుంది. ఈ 15 ఇంచెస్ని నేను ఫస్ట్ లేయర్ వచ్చి 15కి ఇంకొక 15 అంటే డబల్ తీసుకున్నాను. 13 ఇంచెస్ అంటే 30 ఇంచెస్ వచ్చి 2 పీసెస్, సేమ్ 30 ఇంచెస్ యొక్క లెంత్ని 2 పీసెస్ తీసుకోవాలి. సెకండ్ లేయర్ వచ్చి ఫస్ట్ లేయర్ యొక్క 30 ఇంచెస్ ఉంది కదా, సేమ్ ఆ 30 ఇంచెస్ని 2 పీసెస్గా తీసుకోవాలి. అంటే 30 ఇంచ్ ఫస్ట్ పీస్ వచ్చి 30 ఇంచెస్ ప్లస్ 30 ఇంచెస్ 60 ఇంచెస్ తీసుకోవాలి. అలాగే 2 పీసెస్ తీసుకోవాలి. వన్ వచ్చి 60 ఇంచెస్ 1 పీస్, ఇంకొకటి 60 ఇంచెస్ 2 పీస్, అలాగా 2 తీసుకోండి. పేపర్ మీద చూడండి, క్లియర్గా మీకు అర్థమవుతుంది. ఈ విధంగా నేను ఈ ఫ్రాక్ని అయితే లేయర్స్ని తీసుకున్నాను. ఈ ఫ్రాక్కి నేను కాటన్ మెటీరియల్ తీసుకున్నానండి. 1.5 మీటర్ అయితే తీసుకున్నాను. ఫస్ట్ బాడీ పార్ట్ కటింగ్ అనేది చేద్దామండి. దానికోసం మెజర్మెంట్స్ చూడండి ఏ విధంగా తీసుకున్నాను అన్నది. ఫస్ట్ బాడీ క్లాత్ని మనం 2 ఫోల్డ్స్గా తీసుకోవాలి. 2 ఫోల్డ్స్గా తీసుకున్న తర్వాత ఫస్ట్ కట్ షోల్డర్ అయితే నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. 2 ఇంచెస్కి మార్కింగ్ అనేది చేసుకోవాలి. అండ్ షోల్డర్ వచ్చి 3 ఇంచెస్కి మార్కింగ్ చేసుకోవాలి. ఇప్పుడు హ్యాండ్ రౌండింగ్ లెంత్ వచ్చి 4.5 తీసుకోవాలి. 4.5 లేదా 5 అయినా తీసుకోవచ్చు. ఇప్పుడు హ్యాండ్ రౌండింగ్ లెంత్ మార్కింగ్ దగ్గర నుంచి చెస్ట్ లెంత్ అయితే తీసుకోవాలి. చెస్ట్ లెంత్ వచ్చి 6 ఇంచెస్ తీసుకున్నాను. ఈ చెస్ట్ లెంత్ అనేది సన్నగా ఉన్న వాళ్ళకైతే ఇంత సరిపోతుంది. కొద్దిగా లావుగా ఉన్న వాళ్ళకి ఇంకొంచెం మనం బాడీ మెజర్మెంట్స్ని బట్టి తీసుకోవాలి. ఇప్పుడు ఈ చెస్ట్ లెంత్ మార్కింగ్ దగ్గర నుంచి హ్యాండ్ రౌండింగ్ విడ్త్ అనేది తీసుకోవాలి. 2 ఇంచెస్ తీసుకున్నాను. షోల్డర్ మార్కింగ్ అలాగే హ్యాండ్ రౌండింగ్ విడ్త్కి 2 ఇంచెస్ తీసుకున్నాం కదా, సేమ్ ఆ రెండు కలుపుకొని మనం ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఆమ్ హోల్ కర్వ్ తీసుకోవడానికి ఆ లైన్ డ్రా చేసుకోవాలి. చెస్ట్ లెంత్ లైన్ దగ్గర కూడా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆమ్ హోల్ దగ్గర సెంటర్ పాయింట్ ఉంది కదా, ఆ సెంటర్ పాయింట్ దగ్గర నుంచి 1 ఇంచ్ పెట్టుకొని మనం కర్వ్ అనేది తీసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా కర్వ్ అనేది డ్రా చేసుకున్న తర్వాత మనం వేస్ట్ లెంత్ని తీసుకోవాలి. వేస్ట్ లెంత్ వచ్చి నేను 6 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే ఎక్స్ట్రా 1.5 ఇంచ్ని ఖర్చు కోసం తీసుకున్నాను. ఇప్పుడు ఈ 2 మార్కింగ్స్ని కలుపుకొని సైడ్ లైన్స్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ మనం నెక్ లెంత్ తీసుకుందామండి. నెక్ లెంత్ వచ్చి నేను 3.5 ఇంచ్ తీసుకుంటున్నాను. 3.5 లేదా 4 ఇంచెస్ సరిపోతుంది. నేను 3.5 ఇంచ్ అయితే తీసుకుంటున్నాను. ఎందుకంటే ఇది నెక్ దగ్గర మనకి కాలర్ టైప్ వస్తుంది. అంటే బ్యాక్ నెక్ వచ్చి కాలర్ నెక్ వస్తుంది. అందుకని మనం ఇక్కడ ఏంటంటే బ్యాక్ నెక్ వచ్చి ఏం తీసుకోకూడదు. జస్ట్ ఒక 1/2 ఇంచ్ మాత్రమే బ్యాక్ నెక్ తీసుకుంటాము. అండ్ అలాగే ఫ్రంట్ నెక్ వచ్చి నేను 4 ఇంచెస్ అయితే తీసుకున్నాను. చూడండి, బ్యాక్ నెక్ 1/2 ఇంచ్ మాత్రమే, జస్ట్ స్లైట్గా తీసుకోవాలండి. బ్యాక్ నెక్ అనేది ఎక్కువ తీసుకోకూడదు, ఎందుకంటే ఇది కాలర్ నెక్ మోడల్ వస్తుంది. సో దానికోసం బ్యాక్ నెక్ అంటే జస్ట్ తీసుకున్నామా లేదా అన్నట్టుగా తీసుకోవాలి, అంతే. ఇప్పుడు మనం షోల్డర్ దగ్గర ఒక 1/2 ఇంచ్ అనేది స్లైట్గా కర్వ్ అనేది తీసుకోవాలి, స్లోప్ తీసుకోవాలి. ఇప్పుడు మనం బాడీ పార్ట్ని మొత్తం ఓవరాల్గా కటింగ్ అనేది చేసుకోవాలండి. ఫస్ట్ బ్యాక్ నెక్ని అయితే కట్ చేసుకున్నాం కదా, తర్వాత బ్యాక్ పార్ట్ని పక్కకు తీసేసుకొని
తర్వాత మనం ఫ్రంట్ పార్ట్కి నెక్ అయితే కటింగ్ అనేది చేసుకోవాలి. ఇదిగోండి ఈ విధంగా మనం బ్యాక్ పార్ట్ అలాగే ఫ్రంట్ పార్ట్ 2 బాడీ పార్ట్ని మనం కటింగ్ అనేది చేసుకున్నాం కదా. ఇప్పుడు బాడీ పార్ట్ యొక్క కింద లెంత్, వేస్ట్ లెంత్, టోటల్ లెంత్ ఎంత ఉంది అనేది చూసుకోవాలి. ఇదిగోండి మనకి టోటల్ 7.5 అయితే ఉంది. నేను ఆల్రెడీ పేపర్ మీద చూపించాను కదా 7.5 అని 2 ఫోల్డ్స్ మీద, అంటే 15 ఇంచెస్ వస్తుంది. సేమ్ ఈ 15 ఇంచెస్ని ఫస్ట్ లేయర్ వచ్చి 15 ఇంచెస్ డబల్గా తీసుకోవాలి. అంటే 15 ఇంచెస్ ప్లస్ 15 ఇంచెస్ అండ్ 30 ఇంచెస్. 30 ఇంచెస్ యొక్క 2 పీసెస్ తీసుకోవాలి. అలాగా 30 ఇంచెస్ లెంత్ని 2 పీసెస్ తీసుకోవాలి. అది ఫస్ట్ లేయర్. అలాగే సెకండ్ లేయర్ వచ్చి సేమ్ 30 ఇంచెస్ని ఇంకో డబల్గా తీసుకొని 60 ఇంచెస్ తీసుకోవాలి. 60 ఇంచెస్ పీసెస్ని మనం 2 పీసెస్గా తీసుకోవాలి. సేమ్ పేపర్ మీద ఏ విధంగా చెప్పానో సేమ్ అదే విధంగా బాడీ మెజర్మెంట్స్ని పట్టుకొని మీరు తీసుకోండి. సేమ్ ఇదే బాడీ మెజర్మెంట్స్ యూస్ చేయాలని లేదు. సన్నగా ఉన్న వాళ్ళకు ఒక మెజర్మెంట్ ఉంటుంది, బ్లావుగా ఉన్న వాళ్ళకు ఒక మెజర్మెంట్స్ ఉంటుంది. సేమ్ అంటే మీ బాడీ మెజర్మెంట్స్ని పట్టుకొని మీరు ఆ విధంగా అయితే ఈ మెథడ్లో అయితే తీసుకోండి. ఇదిగోండి చూడండి, ఫస్ట్ లేయర్ తీసుకున్నాం కదా. ఫస్ట్ లేయర్ వచ్చి లెంత్ వచ్చి నేను 9 ఇంచెస్ తీసుకున్నాను. అలాగే విడ్త్ వచ్చి 15 ఇంచెస్ తీసుకున్నాను. అంటే 15 ఇంచెస్ అంటే 2 పీసెస్, ఇది 2 ఫోల్డ్స్ మీద అండి. 2 ఫోల్డ్స్ మీద 15 ఇంచెస్ అంటే 30 ఇంచెస్ వస్తుంది మొత్తం. ఇదిగోండి సేమ్ ఇదే విధంగా నేను 2 లేయర్స్ అయితే తీసుకున్నాను. 2 లేయర్స్కి ఫస్ట్ లేయర్కి వచ్చి 30 ఇంచెస్ ప్రకారంగా 2 పీసెస్ తీసుకున్నాను, ఫ్రంట్కి బ్యాక్కి. అలాగే సెకండ్ లేయర్కి వచ్చి 60 ఇంచెస్ ప్రకారంగా 2 పీసెస్ తీసుకున్నాను. అంటే ఫస్ట్ ఫ్రంట్ వచ్చి 60 ఇంచెస్, బ్యాక్ వచ్చి 60 ఇంచెస్. ఇప్పుడు బాడీ స్టిచ్చింగ్ అనేది చూద్దామండి. ఇదిగోండి బాడీ పార్ట్ని అయితే తీసుకున్నాం కదా. ఫ్రంట్ పార్ట్ అలాగే బ్యాక్ పార్ట్ 2 కలుపుకొని షోల్డర్స్ అయితే ఇలా జాయింట్ చేసుకోవాలి. ఫస్ట్ షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. షోల్డర్స్ని ఈ విధంగా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ షోల్డర్స్కి మనం హ్యాండ్స్ అయితే జాయిన్ చేసుకోవాలి. హ్యాండ్స్కి నేను ఆల్రెడీ చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకున్నానండి. ఇప్పుడు ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత చూడండి ఈ విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. 2 సైడ్స్ హ్యాండ్స్ జాయింట్ చేసుకోవాలి. ఇప్పుడు మనం బాడీ పార్ట్ యొక్క ఫ్రంట్ పార్ట్ తీసుకొని ఫ్రంట్ పార్ట్ యొక్క మిడిల్ పాయింట్ దగ్గర మనం కటింగ్ అనేది చేసుకోవాలి. అక్కడ సెంటర్లో కటింగ్ అనేది చేసుకోవాలి. ఎందుకంటే మనం బటన్స్ వేసుకోవడానికి పట్టీ అయితే స్ట్రిప్ని యాడ్ చేసుకోవాలి కదా. సో దానికోసం అయితే మనం సెంటర్లో కటింగ్ చేసుకున్నాం. చూడండి, అంతకంటే ముందు మనం పైన కనిపిస్తుంది కదా రిఫరెన్స్ పిక్లో నెక్ దగ్గర చిన్న చిన్న ఫ్రిల్స్ తోటి డిజైన్ అయితే వచ్చింది కదా. ఆ డిజైన్ని మనం ఇక్కడైతే వేసుకోవాలి. దానికోసం నేను ఒక స్ట్రిప్ అయితే తీసుకున్నాను. నెక్ ఎంత లెంత్ ఉందో సేమ్ మొత్తం టోటల్ లెంత్ యొక్క స్ట్రిప్ని తీసుకొని మిడిల్లోకి ఫోల్డ్ చేసుకొని చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టుకోవాలి. చూడండి ఈ విధంగా ఫ్రిల్స్ అయితే మొత్తం టోటల్ స్ట్రిప్కి స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. ఫస్ట్ ఈ విధంగా ఆ స్ట్రిప్ని ఫ్రిల్స్ అయితే వేసుకున్నాను. ఇప్పుడు నెక్ రౌండ్గా మనం ఆ స్ట్రిప్ని యాడ్ చేసుకొని స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా నెక్ రౌండ్గా మనం ఆ స్ట్రిప్ని యాడ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్ట్రిప్ని ఇలా ఫోల్డ్ చేసుకొని స్ట్రిప్ పైన కూడా మనం ఒక స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. చూడండి ఈ విధంగా పైన ఆ స్ట్రిప్కి పైన ఫ్రంట్ పార్ట్ వైపు స్టిచ్చింగ్ అయితే పైకి వేసుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా నీట్గా పైన స్టిచ్చింగ్ వేసుకుంటే మనకి ఇలా ఫోల్డింగ్ అయితే అవ్వకుండా నీట్గా ఉంటుంది. ఇప్పుడు మనం బటన్స్ యొక్క స్ట్రిప్స్ని యాడ్ చేసుకుందాం. చూడండి ఫ్రెండ్స్, మనం ఈ విధంగా పెట్టుకొని 2 స్ట్రిప్స్ని అయితే బటన్ స్ట్రిప్స్ని మనం స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత క్లాత్ని ఆపోజిట్ వైపుకి తిప్పుకొని మనం స్ట్రిప్ని ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకొని మనం స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా 2 స్ట్రిప్స్ని బటన్ స్ట్రిప్స్ని అయితే స్టిచ్చింగ్ అనేది చేసుకోవాలి.
చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా 2 స్ట్రిప్స్ని ఒకదానిపైన ఒకటి పెట్టి చిన్న స్టిచ్చింగ్ అయితే ఈ విధంగా వేసుకోవాలండి. వేసుకున్న తర్వాత బాడీ పార్ట్కి మనం ఫస్ట్ లేయర్ని తీసుకొని చూడండి, బాటమ్ యొక్క ఫస్ట్ లేయర్ ఉంది కదా, ఆ ఫస్ట్ లేయర్కి మనం మళ్ళీ ఫ్రిల్స్ అయితే చిన్న చిన్న ఫ్రిల్స్ అయితే పెట్టేసుకున్నాం. వన్ సైడ్ అయితే ఫ్రిల్స్ పెట్టుకున్నాము. అలాగే సెకండ్ సైడ్ ఉంది కదా, సెకండ్ సైడ్ని సెకండ్ లేయర్ ఉంది కదా, సెకండ్ లేయర్ని ఫ్రిల్స్ పెట్టేసుకొని ఆ ఫ్రిల్స్ పెట్టుకున్న దాన్ని ఫస్ట్ లేయర్ సెకండ్ లేయర్ రెండింటిని కలుపుకొని కింద జాయింట్ అయితే చేసుకొని ఫస్ట్ లేయర్ ఉంది కదా, ఈ ఫస్ట్ లేయర్ని మనం బాడీ పార్ట్కి జాయింట్ అనేది చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా బాడీ పార్ట్కి ఫస్ట్ లేయర్ అయితే పెట్టుకొని నేను స్టిచ్చింగ్ అనేది చేస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ చేసుకున్నాం కదా ఫస్ట్ లేయర్ని. ఇప్పుడు ఈ ఫస్ట్ లేయర్కి మనం సెకండ్ లేయర్ని జాయిన్ చేసుకొని స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలి. ఇదిగోండి, ఈ కింద లాస్ట్లో మనం సెకండ్ లేయర్ని జాయింట్ చేసుకోవాలి. సేమ్ ఫస్ట్ లేయర్ ఏ విధంగా జాయింట్ చేసామో అదే విధంగా జాయింట్ అనేది చేసుకోవాలి. చూడండి, ఫస్ట్ లేయర్ అయితే బాడీ పార్ట్కి జాయింట్ చేసుకున్నాం కదా. ఇప్పుడు సెకండ్ లేయర్ తీసుకొని సెకండ్ లేయర్ కూడా ఇదే విధంగా ఫస్ట్ లేయర్ మీద పెట్టుకొని జాయింట్ అయితే చేసుకుంటూ స్టిచ్చింగ్ వేసుకోవాలి. చూడండి, ఈ విధంగా అయితే స్టిచ్చింగ్ వేసేసుకున్నాము. 2 లేయర్స్ని జాయింట్ చేసుకొని బాడీ పార్ట్కి అటాచ్ చేసుకున్నాం కదా. సేమ్ ఇదే విధంగా మనం బ్యాక్ పార్ట్కి కూడా 2 లేయర్స్ని జాయింట్ చేసుకుంటూ మనం స్టిచ్చింగ్ అనేది వేసేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మనం ఫ్రంట్ బ్యాక్ రెండు కలుపుకొని సైడ్ స్టిచెస్ అయితే చేసుకోవాలి. ఫ్రాక్ని సైడ్ స్టిచెస్ చూడండి, ఈ విధంగా హ్యాండ్స్ దగ్గర నుంచి లాస్ట్ వరకు మనం స్టిచ్చింగ్ అయితే చేసుకోవాలి. అంతేనండి, ఫ్రాక్ స్టిచ్చింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఈ ఫ్రాక్ మీకు నచ్చిందా? ఈ ఫ్రాక్ కనుక మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను.